మహాపత్రికల ఐవన్న వార్త ఏం రాసుకొచ్చిరయ్యా ఏంది ఏం కథ అంటే బీఆర్ఎస్ 5 ముక్కలు. అయ్యా మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు. కేటీఆర్ జాగ్రత్తగా ఉండాలని కవితే సూచిస్తున్నారు. మీ శైలనే సూచిస్తున్నది, మీ శైలనే చెప్పుకొస్తున్నది అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆంబాయ వెళ్ళబోసుకుంటుండులా. అయితే ఇప్పుడు 5 ముక్కలు 5 ముక్కలు ఏది బీఆర్ఎస్ ఇప్పుడు 5 ముక్కలు అవుతుందట. వాయ్యా కష్టం ఏముందిగా, ఈ కష్టం చల్లకుండా. ఇక ఇంట్లో ఒకటి ఇది కేసీఆర్ బీఆర్ఎస్, ఒకటి కేసీఆర్ బీఆర్ఎస్, ఇంకోటి రెండోది ఏందది కేటీఆర్ బీఆర్ఎస్, మూడోది హరీష్ బీఆర్ఎస్, నాలుగోది ఇక ఈమెది అయిపోయిందిగా, ఇక బిడ్డ ఎడవాల్సింది ఎనడున్నా పాయవలసిందే సంతోష్ బీఆర్ఎస్, ఐదోది పెదకోమటిరెడ్డి అంటుండు హిమాంశు, ఈ కోయిలాగని కూడా దింపిండు రంగంలోకి. హిమాంశు ఈ కోయిలాగని ఇప్పుడు 5 ఈ పాడ ఈ పోరుగాల ఏంది గందరగోళము, 5 ముక్కలు అయిపోతుందట బీఆర్ఎస్. ఇక ఎట్లా పొడిగెళ్తుంది ఇది? ఇక ఒకరు ఇటు గుంజా, ఒకరు అటు గుంజా, ఒకరు అటు గుంజా, 5 ముక్కలు అయ్యింది. ఇక ఆడవిల్ల అంటావు కవితమ్మ, ఇక ఎన్నడున్నా కవితమ్మ ఎంతసేపు చెప్పు, ఆడవిల్లను పెళ్లి చేస్తే అయ్యే ఇంటికి పోయేదే, ఆ గోత్రం మోసేదే, ఆ వంశం మోసేదే. ఇక అది ఎంతసేపు చెప్పు ఆడవిల్ల ముచ్చట అలాగనే. ఇక ఇంట్లో ఇప్పుడు ఈ కోళ్ళాగలు ఇప్పుడు 5 ముక్కలు చేసి ఇక రాంగా పంచకుల కషాయం కాడికి వచ్చింది కథ. ఇంకా ఇప్పటికే నీ దండం పెడితే గడియల్లో నవో గండమై గడప దాటని బతుకు సుడి గుండమై, గడియల్లో నవో గండమై గడప దాటని బతుకు సుడి గుండమై, నా ప్రాణమా ఎడబాటు మనకుండదా. పెద్ద కుర్చీ ఎంత పని చేసేవే పెద్ద కుర్చీ, నన్ను ఎడవాసిపోతివే పెద్ద కుర్చీ. అసెంబ్లీకి ముఖము నేను చూపించలేకుంటిని, అసెంబ్లీకి ముఖము నేను చూపించలేకుంటిని, గెలిపించిన గజ్వేలు జనము, గెలిపించిన జనము కోసం ఏమి చేయలేకపోతిని. గజ్వేల్లా ఇంతగానో జనాలు అయ్యో సరే షెడో పడో పెద్ద మనిషిని గెలిపిద్దాం చూద్దాం అన్నట్టుగా పుసుక్కున ఓటేసి గెలిపిస్తే ఆయనకలా మళ్ళీ చూస్తలేడు, అసెంబ్లీలో అడుగు పెడతలేడు, అసెంబ్లీకి వస్తలేడు, గెలిపించిన గజ్వేల్ నియోజకవర్గ జనాల గురించి మాట్లాడతలేడు, మందలిస్తలేడు, ముఖమే బంగారం అయింది. ఉగనన్నా ఎన్నుకుంటాం కదరా దేవుడా శంకరా, మా నోట్లే మేమే మన్ను కొనుక్కున్నట్టు అయింది, మా గోతి మేమే తీసుకున్నట్టు అయింది అని ఇప్పుడు నెత్తి నోరు కొట్టుకుంటున్నారట గజ్వేల్ జనాలు. ఇక ఇప్పుడు ఈ భాగవతం ఇట్లా ఉంది. అసెంబ్లీకి రాని కేసీఆర్ ఇవాళ ఏ ముఖం పెట్టుకొని జూబ్లీ హిల్స్లో వచ్చి అడుగు పెడతాడు, జూబ్లీ హిల్స్లో ప్రచారం చేస్తాడు? వస్తందుకు ఆయనకు ముఖం ఉందా? ఒకవేళ వస్తే ఆయన కష్టం మేము ఉంచుకుంటామా? అయ్యా బారుబూరు బచ్చన్నపేట అని వచ్చినావు, నువ్వు ఏ ముఖం పెట్టుకొని వచ్చినావు? నిన్ను కాల్చి వేసి గెలిపించిన జనాలు గజ్వేల్ జనాలు
ఇవాళ తల్లడం మరణం అవుతురు. ఇవాళ ఒక్కొక్క సమస్య పేరుకపోయింది. 10 ఏళ్ళు రాజ్యం వేలి వేల కోట్లు లక్షల కోట్లు దోచుకుంటేవి. అందుకేది 10వ పరకో తీసి మరి ఎందుకు ఖర్చు పెడతారు నియోజకవర్గానికి? మా సమస్య ఇది, మా గోడు ఇది, మా బాధ ఇది అని చెప్పుకుంటాను. కనీసం వాళ్ళ ముఖం కూడా చూపిస్తలేవు. ఇవాళ నువ్వు ఏ ముఖం పెట్టుకొని జూబ్లీ హిల్స్కి వచ్చి ప్రచారం చేస్తావు? అసెంబ్లీ గడప దొక్కని నువ్వు, అసెంబ్లీలో మాట్లాడని నువ్వు జూబ్లీ హిల్స్కు ఏ ముఖం పెట్టుకొని వస్తావు అనేది ఇప్పుడు జూబ్లీ హిల్స్ జనాలు గల్లీ గల్లీలలా కల్లర్ర చేసి కయ్యానికి కాలు దువ్వుతుర్రు అట.